వాడు కళ్ళజోడు పెట్టుకున్న కాలభైరవుళ్ళు అన్ని ఖర్చుగా ఉన్నాడు. పొగిడి నిజాలు ముందు ఆడిని రంగంలోకి దిగ మనం ఎవడెంత నికార్సో తెలుస్తుంది. దిగితే పోలా దోలసిన భద్రం గిట్టుకో. మనకి ఎలా ఉందో చూడు. ఇంకెవడు దిగేలా లేడు. ఆ టైం వెళ్ళిపోతాం పద. ఏదో ఒక్కడు కొట్టి పోజులు కొడుతున్నావు. నాలాంటి వాళ్ళు 10 మంది ఉన్నా 10 మందిని కొట్టి పోజులు కొట్టు. 10 మంది ఏంట్రా, ఎంత మంది దిగినా మా వాడు కొట్టుబడేస్తాడు. ఏసేరా మా ఓడి నెగ్గేశాడు కదా. ఆ కప్పు సింపో చేతులు ఎట్టేస్తే మా మానాన్ని మేము పట్టుకెళ్ళిపోతాం. మా ఇంకే పని ఇచ్చేద్దామా? తొందరగా పోటీలో గెలిచిన ఏరబాబుకి మన తహసీల్దార్ భూపతి గారు దండేసి గౌరవించి కప్పు నగదు బహుకరిస్తారు. ఏంటే ఈయనతో ప్రైజ్ చూపిస్తారా? నేను జీవితంలో ఈయన మొహమే చూడకూడదు అనుకున్నాను. అలాంటిది ఈయన చేత్తో తీసుకోవాలా? గాలి వాన కోసం ఎదురు చూసే రాబందులాగా అవకాశం వచ్చినప్పుడు ఆస్తి కోసం ఆయన వాళ్ళని చంపేసే వాడి చేతుల మీద తీసుకోలేను. మాంస ఈ రాజుగారి చేతుల మీద ప్రైజ్ తీసుకోవడానికి మన యువరాజు గారిని రమ్మను. తీసుకురండి రా. తొక్కాయిలాగి కమింగ్ రాజా. గాడికి ప్రైజ్ ఇవ్వడానికి ఆయన
వచ్చింది. గాడిదని అలాగనేసే వింటానా? ఆ, అది మూటలు మోయడానికైనా పనికొత్తది. ఇంత దానికి కూడా పనికిరాడు. ఒరే ఏరు బాబు, వచ్చామా గెలిచామా వెళ్ళామా అంతే. అడ్డమైన కుక్కలతో మనకు పని ఏంట్రా? గాడిద అంటున్నారు కుక్క అంటున్నారు మీ అమ్మ ఆస్తిని నీ సంతకం లేకుండా ఎవడు ఏం చేసుకోలేడురా. చేసి చూపిస్తారా? రే సత్యమూర్తి, నీలాగే ఒక మొండోడిని పొగరబోతుని పెంచిందే కాకుండా ఊరందరి ముందు నన్ను అవమానించాలనుకుంటున్నావా? ముందు మీ అంతు తెలుస్తారా? నువ్వు అస్సలు మారలేదు కదా. మా మావంతు నువ్వు తెలుస్తావో లేదా నీ అంతు నేను తెలుస్తానా చూడు. చూద్దాం రే, చూద్దాం. రండ్రా. దమ్మున్న వాడిని దించుంటే ఇంత అవమానం జరిగేది కాదు కదా. అనవసరంగా పోషిస్తున్నాను అందరినీ. 4వ కొడుకుగా పుట్టి నరకం చూపిస్తున్నాడు. వీధిలో వదిలేసిన దరిద్రం ఇంటి దాకా వచ్చేటట్టుంది. సార్ ఇంటి దాకా కాదండి ఇంట్లోకే వచ్చేలా ఉంది. తనని మీరు ఖాళీ చేయించడం కాదండి, తనే మిమ్మల్ని ఖాళీ చేయించేలా ఉన్నాడు. రేయ్, చూస్తూ ఉండండిరా. వాడిని ఖాళీ చేస్తాను, వాడి చోటుని ఖాళీ చేయిస్తాను. చూస్తాంలేండి. నా ముట్టి వెనకాలే తిరగడం కాదు. వాడు ఎక్కడున్నాడో చూడండి. ఏట్రా పోతురాజు కూడా పెద్దగా అయిపోయింది. ఆ, లేపి కడుతున్నారు. బాబు ఎత్తుగా కట్టమని చెప్పండి మీ బాబు. వాళ్ళ కడతాం మనం చూస్తాం, చేసేది ఉందేంటి? అల్లుడు ఏంటి బావా? వచ్చావు, తిప్పు తిప్పు. వేసుకుందాం. అన్నా ఆటేసుకోవడం తర్వాత ముందేడుకొచ్చి పాటేసుకో. ఇదిగో అబ్బాయి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఇక్కడ ఐస్ క్రీమ్ అమ్మద్దని? చూడమ్మా, నేను ఎప్పుడు ఐస్ అమ్మాలో ఐస్ అమ్మకూడదు, నువ్వు చెప్పకూడదు. డబ్బు లేకపోతే బయటికి ఎందుకు వస్తున్నా? తలుపులు వేసుకుని ఇంట్లోనే కూర్చోవచ్చు కదా. ఏంటి ఊరుకుంటుంటే ఓ రెచ్చిపోతున్నా? కొట్టారంటే ఒక పగిలిపోతే ఏంటయ్యా ఆడవాళ్ళంటే మర్యాద లేకుండా నువ్వు కూడా మాట్లాడుతున్నావు? అన్న వ్యాపారం చేసుకునేవాడిని, నన్ను రాకూడదంటే ఎలా? సర్లే పిల్లలకి ఐసి. అలాగే. ఎందుకు వద్దులేవయ్యా. ఏమవుతున్నా నా అన్న పిల్లలకి నేను కొనివ్వకూడదా? మీ కాకపోతే ఇంకెవరికా దమ్ముంది ఫ్యామిలీలో? ముత్యాలు ఏటక్క ఇంట్లోంచి పంపించేస్తానని భయపడుతున్నావా? అలా పంపించడం మంచిదే. ఎవరు బతికేదో వాళ్ళు బతుక్కుంటాం. బయటే తహసీల్దార్ కోళ్ళన్న మోత. ఇంట్లో మీ వదిలిన పరిస్థితే మీ అన్నయ్యలది కూడా. 5 రూపాయలు పెట్టి పిల్లలకి ఐసులు కూడా కొనివ్వలేని పరిస్థితిలో పెట్టాడు వాళ్ళని మీ అయ్య. ఎక్కడున్నారా? ఏంటి చిన్నానా? అక్క ఫ్లెక్సీలన్నీ వచ్చేసారా? కట్టాలి కదా, తొందర రండి. అలాగే చిన్నానా. అయ్యో 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 అయ్యో, ఓసారి బయటకు వచ్చి చూడరా. ఏమైందమ్మా? బయటకు వచ్చి చూడరా అంటే రారా. దిక్కుమాల సచ్చినోడు ఇంటి ముందు ఎంత చండాలం చేశాడో చూడరా. ఓయ్, ఎంత చూసావా? పైకి అంటే అంత పైకి ఎంత ఎత్తండిరా. దరిద్రం చేశాడో ఊరు ఏ చూడు. శివారు నుంచి చూసినా మా అమ్మ కనపడాలి. సరేమ్మా, పై కట్టేద్దాం. రేయ్, ఎవడ్రా ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టిందే? ఆ, నేనే పెట్టాను. దమ్మున మగాడే. నీ ఇంటి ముందే కాదు, నీ ఇంటి పైన కూడా పెట్టాను. మా అమ్మ జగజ్యోతిలో వెలిగిపోతుంది చూడు. ఎలిగిపోతుందా? బాగా పై కట్టినట్టున్నారా? విమానాలు వస్తే తగులుద్దేమో అని. ఏంట్రా మీ ఫోటోలు కూడా ఉన్నాయి? నీ ప్రత్తు. రేయ్, నా ఇంటి ముందు ఫ్లెక్సీలు పెట్టడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారా? ఏ నామాలైనా గుళ్ళు అరటి పుట్టు గొంతులు ఎట్టుకున్నావా? వివరంగా చెప్పు ఆయనకి. చెప్తాను సార్. నిన్న మీరు తాగిన బీరు మంచి కూలింగ్ లో ఉందా సార్? ఆ బీర్ అనుకున్న దానికన్నా ఎక్కువే ఉంది. ఏంటి ఇప్పుడు? సార్, ఈ ఫ్లెక్సీల పర్మిషన్ కోసం వాళ్ళు లంచంగా ఇచ్చిన ఫ్రిడ్జ్ లో బీరే సార్ రాత్రి మీరు తాగింది. క్యాష్ వస్తుందంటే కళ్ళు మూసుకుని సంతకం కట్టేస్తావు. అబ్దుల్ కలాం గారికి అరెస్ట్ వారెంట్ ఇచ్చిన పెద్ద మనుషులు కదా, తీసుకున్నప్పుడు తెలియలేదా మీకు? అన్ని మింగేసిన రాకాసి బెళ్ళి కుడి తొట్లో పడిందంట తుళ్ళి. సార్, చెప్పే ప్రతి విషయం పర్ఫెక్ట్ గా చెప్తున్నాడు సార్. ఇదిగో సారు, ఈ రోజే కాదు ఇంకో 3 రోజులు నువ్వు నీ తల్లి నా తల్లిని చూస్తా తల్లిడిల్లిపోతూ సావాలి. నువ్వు అంతకంటే చించేదేం లేదు. నేనేం చింపలేనంటాడా వాడు? ఎలా చింపుతాను చూపిస్తాను అడికి. తాజా కింద పడిపోయాడు. ఏంట్రా నీ పొగరు? నోరు మీద నా కొడుకు పడిపోతే చప్పట్లు కొట్టి నవ్వుతావా? ఏమనుకుంటున్నావే? ఏంటి చూపు? చూస్తుంది, ఎందుకు చూడదు మరి? ఈ మహారాణి తీసుకొచ్చిన సారి ఇంట్లో పెట్టక బయట కూడా పెట్టాం కదా, అందుకే చూస్తుంది. ఈ తహసీల్దారి ఇంటి అన్నం కుక్క తింటేనే కొవ్వెక్కి కొరుకుద్ది. తను మనిషి కదా, ఆ మాత్రం ఉంటుందిలే. మా నాన్నంటే గౌరవం లేదా? రే 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 రే, నీ ప్రతాపం ఇక్కడ చూపించకరా. మా గాడివైతే నీ తమ్ముడి మీద చూపించు. ఎరా, 10 మందిలో గాడిని తీసుకొచ్చి నాన్నని అవమానించిందే కాకుండా ఇక్కడ అమ్మ ఫ్లెక్సీలు పెడతావా? నిన్ను అక్కడే కొట్టేసేవంట్రా. తోడబుట్టిన వదిలేశాను. అరే ఏరా బాబు, నువ్వు అమ్మ కొడుకుగానే ఉండు, మేము నాన్న కొడుకులుగానే ఉంటాం. దయచేసి పద్దాక మమ్మల్ని లాక్కరా. పదే వచ్చావే అనుకో, ఆ మెంటలోడు ఆస్తి మొత్తం అనాథాశ్రమానికి రాసి పారేస్తాడు. అప్పుడు మేము 3 రోడ్డు మీద నుంచొని ముష్టెత్తుకోవాలి. నీ మానాన్ని నువ్వు ఉండు, మా మానాన్ని మేము ఉంటాం. ఏటనే
ఈ ఒక్కసారైనా నేను చెప్పేది వినండి అన్నా. సరేరా, నువ్వు చెప్పింది మేము వింటాం. మేం చెప్పింది కూడా నువ్వు విను. అమ్మ ఆస్తి కోసం మేము ముగ్గురు సంతకాలు పెట్టి నాన్నకి ఇచ్చాం కదా, అలాగే నువ్వు కూడా సంతకం పెట్టి ఇచ్చాయి. నువ్వు చెప్పినట్టు వింటాం. కుదరదు కదా? అవును, ఎవరికి ఫ్లెక్సీల్లో మా ఫోటోలు వేయించారా? సినిమా చూపిస్తాడు, సినిమా ఫోటోలు వేసాడు. ఫోటోలు మాత్రమే చెప్తున్నాం. ఒకసారి తమ్ముడు వాడు కూడా చూడం. ఎలా ఉందిరా? నేనేమి చింపలేనన్నావు కదరా? ఎవరి ఫోటోలు ఫ్లెక్సీల మీద వేసి నన్ను వెర్రెక్కించావో వాళ్లతోనే చింపించాను కదరా. అది భూపత్ అంటే. నీకు నేను పుట్టానా, నాకు నువ్వు పుట్టావా? మీ అన్నలు నిన్ను అర్థం చేసుకోకుండా నీతో గొడవ పడ్డా, నువ్వు మాత్రం వాళ్ళతో గొడవ పడకయ్యా. మీ అన్నల ప్రాణాల మీదకొస్తే నీ ప్రాణం అట్టేసైనా వాళ్ళని కాపాడుకో అయ్యా. ఎంతకాలం రాని మీ అన్నలు ఇప్పుడు వస్తారని ఏ నమ్మకంతో వెళ్ళి పిలిచేవరా? మీ అయ్య అంటే భయమే గాని మీ అమ్మంటే వాళ్ళకి ప్రేమ లేదురా. వాళ్ళకి రావాలనున్నా మీ అయ్యి రానివ్వడు. వస్తారా? మా అమ్మే రప్పించుకుంటుంది.